కవితక్క గారు బీసీల కొరకు 42% రిజర్వేషన్ సాధించాలని సంకల్పంతో నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్షకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుండి, జిల్లాల నుండి, మండలాల నుండి, గ్రామీణ ప్రాంతాల నుండి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అందులో భాగంగా మా కామారెడ్డి జిల్లా నుంచి వివిధ కుల వృత్తుల వారు కూడా ఇక్కడికి వాళ్ళ కుల వృత్తుల నుండి ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఇవాళ బీసీ రిజర్వేషన్ ఏ విధంగా చూస్తున్నామంటే కవితక్క గారి నాయకత్వం మీద నమ్మకం ఉండి ఆమె నాయకత్వంలో ఇవాళ ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు సాధిస్తారనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కవితక్క గారికి మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి చేయడం జరిగింది. ఇప్పుడు మెయిన్ ఉద్దేశం రానున్న స్థానిక సంస్థల్లో బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ రావాలి. అది కూడా చట్టపరంగా రావాలి, పార్టీ పరంగా కాకుండా చట్టపరంగానే రిజర్వేషన్ కావాలనేదే ఈ పోరాట ఉద్దేశం. కవితక్క గారు బీసీల కొరకు 42% రిజర్వేషన్ సాధించాలని సంకల్పంతో నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్షకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుండి, జిల్లాల నుండి, మండలాల నుండి, గ్రామీణ ప్రాంతాల నుండి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అందులో భాగంగా మా కామారెడ్డి జిల్లా నుంచి వివిధ కుల వృత్తుల వారు కూడా ఇక్కడికి వాళ్ళ కుల వృత్తుల నుండి ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఇవాళ బీసీ రిజర్వేషన్ ఏ విధంగా చూస్తున్నామంటే కవితక్క గారి నాయకత్వం మీద నమ్మకం ఉండి ఆమె నాయకత్వంలో ఇవాళ ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు సాధిస్తారనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కవితక్క గారికి మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి చేయడం జరిగింది. ఇప్పుడు మెయిన్ ఉద్దేశం రానున్న స్థానిక సంస్థల్లో బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ రావాలి. అది కూడా చట్టపరంగా రావాలి, పార్టీ పరంగా కాకుండా చట్టపరంగానే రిజర్వేషన్ కావాలనేదే ఈ పోరాట ఉద్దేశం.